మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 7వ మాసం ఈ మరొక గురువారం ఈ విధంగా దేవుని సందులో ప్రార్థించడానికి కూడుకున్న, దేవుని మాట వినడానికి వచ్చిన దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట మనందరికీ బాగా పరిచయమైన మాటే. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. హల్లెలూయా. ఈ మాటను మనం ఒకసారి ధ్యానం చేసాం. ఇదే మాట మనం కొన్ని నెలలు మనం ధ్యానం చేసాం. అయితే ఇక్కడ నేను ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేసే ఒక క్లుప్తమైన మాట ఏంటంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. ప్రతిరోజు మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని పలకరించే దేవుడు, మనల్ని పరామర్శించే దేవుడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని పట్టించుకున్నట్లుగా కనిపించవచ్చు, కొన్నిసార్లు మనుషులను మనం మర్చిపోయినట్లుగా అనిపించవచ్చు, కొన్నిసార్లు ఏదో రకమైన బాధ, వారు ఇలా చేశారే అలా చేశారే మనం బాధపడతాం. కానీ మన దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం మనలను ఆదరించే ఆయన బాహుని మన కొరకు దేవుడు చాపును గాక. తర్వాత రాయబడిన మాట ఏంటంటే, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. హల్లెలూయా. అంతకుముందు మనం విన్నటువంటి మాటల్లో 3 మాటలు ఏమేమి విన్నాం ఒకసారి మీకు వాటిని ఒకసారి జ్ఞాపకం చేస్తా. మొదటిది ఆయన మాట వినాలి అని మనం ధ్యానం చేసాం. రెండవది ప్రార్థన చెయ్యాలి అని మనం ధ్యానం చేసాం. మూడవది ఏంటో తెలుసా, ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను ప్రకటించాలి. అక్కడే ఉంటాయి ఆ 31 వచనంలో ఆ 3 మాటలు. ఈ మాటలు మనం ధ్యానం చేసాం కదా. ఈరోజు క్లుప్తంగా మీకు ఇక్కడ మనం చదివిన మాటలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, మొదటి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లుగా ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండును. తర్వాత ఇప్పుడు 63వ వచనంలోకి మనం చదువుదాం. 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించాడు. ఇక్కడ మీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తా. మొదటి మాట మనం చదువుతున్న మాట ఏంటంటే, మూలవాక్యంలో మనం విన్నటువంటి వాగ్దానం, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేస్తా. దేవుడు విచారాన్ని కొట్టివేసి ఆనందం కలుగు చేయాలంటే మన విచారం ఏది, మన చింత ఏది, మన ఆలోచన ఏది, మనకున్న భయం ఏది, మనకున్న ఆవేదన ఏది? విచారానికి ఇక సంబంధం లేదు. ఏదో ఒక ఆలోచన విచారంలోకి వెళ్ళిపోతాం, ఏదో ఒక ఆలోచన విచారంలోకి తీసుకువెళ్ళిపోతుంది. మనిషి అక్కడ కూర్చున్నట్లుగానే ఉంటాం, ఆలోచిస్తున్నట్లుగానే ఉంటాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఏదో ఒక చింత, రేపు ఏమవుతుంది అనే విచారం, తెల్లవారితే నా పరిస్థితి ఏంటి అదొక విచారం, ప్రతిరోజు రేపు పని ఏంటి, రేపు పాట ఏంటి, రేపు కష్టం ఏంటి, వెళ్ళే మార్గాలు ఏంటి. మనిషి అనగా ఉన్న ప్రతి ఒక్కరికి విచారం ఉంది. కానీ మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేస్తా. ఏ విషయంలో విచారంతో ఉన్నాం? భక్తి చేస్తున్నాం, విచారం. ప్రార్థన చేస్తున్నాం, విచారం. పరిచర్య చేస్తున్నాం, విచారం. ప్రతిరోజు లేవగానే వాక్యాన్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం, విచారం తప్పట్లా.
ఎన్నో కార్యాల్లో విజయం కలుగుతుందని అనుకుంటున్నాం. విజయం కాదు కదా, అపజయం ఎదురయ్యే విచారం. ఈ పని వెళ్తే నాకు మేలు కలుగుతుంది అనుకుంటే మేలు కలగకపోగా నష్టం ఎదురవుతుంది, ఇదొక విచారం. ఎంత కష్టపడుతున్నా, మందులు మింగుతున్నా ఆరోగ్యం కలగకపోవడం అదొక విచారం. పిల్లలు ఎదిగారు, మంచి ప్రయోజకులు అవుతారు అనుకుంటే పిల్లల జీవితంలో ఏ దారి కనబడని విచారం. ఎన్ని విచారాలు మన కళ్ళల్లో ఉన్నాయి, ఎన్ని విచారాలు మన గుండెల్లో ఉన్నాయి, ఎన్ని విచారాలు మన ఇంట్లో ఉన్నాయి, ఎన్ని విచారాల చేత మనం కొట్టుమెట్టాడుతున్నాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తా. ఎప్పుడు కలుగు చేస్తాడు, ఎలా కలుగు చేస్తాడంటే, ఇక్కడ మనం ఒక మాట చదివాం, రాజుల మొదటి గ్రంథంలో చదివిన మాటలో, అక్కడ సొలొమోను గారు కొన్ని పనులు చేశాడు. దేవుడు ఒక మందిరం కట్టమని చూపిస్తే మందిరానికి కావలసిన సామాగ్రిని అంతటిని సిద్ధపరిచాడు, మందిరానికి కావలసిన ఉపకరణాలన్నిటిని సేకరించాడు. అయితే వాటన్నిటిని సేకరించిన సిద్ధపరిచిన ఆ మందిరం పనంతా జరుగుతూ ఉండగా, ఆ మందిరం పనంతా పూర్తయిపోయిన తర్వాత పైన 53వ వచనం వరకు సొలొమోను గారు చేసిన ప్రార్థన కనబడుతుంది. 8వ అధ్యాయం మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 53వ వచనం వరకు సొలొమోను గారు చేసిన ప్రార్థన కనబడుతుంది. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రార్థన అయిన తరువాత 54వ వచనం నుంచి జరిగిన సందర్భం ఏంటంటే, ప్రార్థన తర్వాత అక్కడ చేయవలసిన కార్యాలన్నీ చేసి బలిపీఠం దగ్గర నుంచి లేచి దేవుని సన్నిధిలో ఇక ఆయన చేసిన పని ఏంటంటే, మందిరం పని పూర్తిగా వచ్చింది, మందిరం పని ముగియబోతుంది. ఇక మనం దేవునికి చేయవలసిన పని ఏంటో తెలుసా? బలి అర్పించాలి, సమాధాన బలి అర్పించాలి. మనందరం సమాధానంగా కూడుకొని సమాధానంగా దేవుని సన్నిధిలో చేరి సమాధానంగా ఆయనకి సమాధాన బలి అర్పించాలని ఇక్కడ చేసిన పని ఏంటంటే, 63వ వచనంలో 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించాడు. దేవునికే మహిమ కలుగును గాక. అర్పించిన తర్వాత చివరికి ఏమైంది? 66వ వచనం చూడండి. 66వ వచనంలో, 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి, యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించి ఆనంద హృదయులై తమ 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 వారికి కలిగిన ఇళ్లకు వారు ఆనందభరితులై వెళ్ళారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే ఒకప్పుడు ప్రజల్లో ఏ విచారం ఉందో తెలియదు, ఏ రకమైన ఆందోళన ఉందో తెలియదు, ఏ రకమైన చింతతో ఉన్నారో తెలియదు. మందిరం పనా కడతాళ్లే సొలొమోను, మందిరం పనా దేవుడు చేయిస్తాళ్లే అని అనుకుని ఉండొచ్చు. కానీ మందిరం పనంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడ సమాధాన బలి జరిగింది. ఆ సమాధాన బలిలో 22,000 ఎడ్లును 1,20,000 గొర్రెలను సమాధాన బలిగా అర్పించారు. ఈ వచనాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? ఇవన్నీ యెహోవాకు అర్పించిన తరువాత, ఇవన్నీ యెహోవా సన్నిధిలో బలిగా అర్పించిన తర్వాత, ఈ వచనాలన్నీ మీరు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అసలు అర్పిస్తూ ఉంటే ఇన్ని వేల గొర్రెలను ఎడ్లను అర్పిస్తూ ఉంటే అక్కడ బలిపీఠం దగ్గర స్థలం చాలా, కొన్ని చోట్ల మరలా బలిపీఠాలను ప్రతిష్ఠించి అందరినీ అర్పించమని ఆ స్థలం అంతటిని కూడా ప్రతిష్ఠించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే ఈ విషయాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? దేవుని సన్నిధిలో బలి అర్పణ జరిగిన తరువాత, దేవుని సన్నిధిలో బలియాగం అర్పించిన తరువాత, దేవుని సన్నిధిలో బలిపీఠం మీద వారు తెచ్చినటువంటి పశువులను వధించి వాటిని బలిపీఠం నిప్పుల మీద కాల్చిన తరువాత ఆ బలిని దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు దేవుడు బలిని కోరుకున్నాడు, కానీ క్రొత్త నిబంధన వచ్చిన ఆ పరిస్థితిలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు శరీర రూపంగా వచ్చినటువంటి ఆ పరిస్థితి నుంచి బలి కోరుకోవట్లా. మన హృదయమే దేవునికి ఇష్టమైన బలిగా మనము మార్చబడేటట్లు దేవుడు చేయునుగాక. ఆ రోజుల్లో బలి అర్పించారు. బలి అర్పించిన తర్వాత బలిని దేవుడు తీసుకున్న తర్వాత, అంగీకరించిన తర్వాత చాలా చోట్ల మీరు చూస్తారు పాత నిబంధన గ్రంథంలో ఆ బలి అర్పణ అంట, ఆ నిప్పుల మీద కాలుతున్నటువంటి ఆ పొగను లేస్తున్నటువంటి ఆ ధూపాన్ని ఆయన ఆగ్రాణించాడని రాయబడి ఉంటుంది.
ఆయన వాటిని అంగీకరించాడని రాయబడి ఉంటుంది. ఆయనకి ఇష్టమైన హోమం, ఆయనకి ఇష్టమైనటువంటి యాగం. ఇప్పుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళు చేస్తారు కదా హోమాలు యాగాలని, వాళ్ళని విమర్శించడం కాదు, కానీ ఆ విధంగా వాళ్ళు అర్పించిన హోమాన్ని, వాళ్ళు అర్పించిన యాగాన్ని ఆయన అంగీకరించి ఆఘ్రానించి వారి కొరకు దిగి వచ్చేవాడు. ఈ రోజున ఇక్కడ ఈ మాటలు వింటున్న మన జీవితంలో సొలొమోను గారు సమాధాన బలి అర్పించిన తరువాత జనులందరూ కూడా తమ తమ ఇళ్లకు ఎలా వెళ్ళారు? ఆనందభరితులుగా, సంతోషంతో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఇంటికి వెళ్ళారు. విచారం ఏమైపోయింది? దుఃఖం ఏమైపోయింది? కన్నీరు ఏమైపోయింది? దేవుని సన్నిధికి వచ్చిన మనకు విచారాన్ని దేవుడు కొట్టివేయునుగాక. దేవుని సన్నిధిలో సమాధాన బలి అర్పించడం అంటే ఏంటంటే మనం ఏదో గొర్రెలను మేకలను తీసుకొచ్చి వధించడం కాదు, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పానార్పణంగా పోయుదుముగాక. మన హృదయాన్ని పానార్పణంగా ఎప్పుడైతే పోస్తామో మన కన్నీరు దేవునితో మాట్లాడుతుంది. ఆమేన్ చెప్పండి. మన కన్నీరు దేవునితో మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. మనము ఎంత గట్టిగా చేసాం, ఎంతగా అందరికి అర్థమయ్యేలాగా చేసాం, లేదా నా పదాలు ఎంతగా అందరు మెచ్చుకునేలాగా ఉన్నాయని కాదు, హృదయంలో నుంచి వచ్చేటువంటి కన్నీరు దేవుని సందులో మాట్లాడేటట్లుగా మన ప్రార్థన మార్చబడును గాక. ఎన్నెన్ని కొత్త పదాలు వెతుక్కుని ప్రార్థన చేసామన్న దానికంటే నేను ఎప్పుడు అదే చెప్తాను, ప్రార్థన చేయడం అంటే ప్రతిరోజు కూడా మనం దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేయడం అంటే సమాధాన బలి అర్పించడం. ప్రార్థన అంటే దేవుని సందులో విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతకు చేరడం. ప్రార్థన అంటే ప్రతిరోజు కూడా మన విచారమును కొట్టివేయగలిగిన దేవుని కర్మాగారములకు మనము నడిపించబడడం. ప్రతిరోజు కూడా విచారాలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? ప్రతిదీ మనిషిని వెంటాడుతూనే ఉన్నాయి. ఎంత ఒకవేళ ఆస్తి సమృద్ధిగా ఉందని అనుకున్నా ఏదో ఒక చింత, అన్నీ ఇంట్లో ఉన్నాయి అనుకున్నా ఏదో ఒక వేదన మనిషిని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయితే దేవుని సంధికి వచ్చిన వారు విచారంతో ఇక మీద ఉండడానికి వీలు లేకుండా వారు ఆనంద భరితులై తమ తమ ఇళ్లకు సమాధానంగా వెళ్ళారు. దేవునికే మహిమ కలుగును గాక. మన విచారము కొట్టివేయబడాలంటే ఇక్కడ మనం చదివిన ధ్యానించిన మాటల్లో మనము విధేయత కలిగిన వారిగా మార్చబడుదుము గాక. సొలొమోను ఎవరో తెలుసా? దేవుడు చెప్పిన మాటని అంగీకరించిన వాడు. తర్వాత కాలక్రమేణా ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేశాడు. దేవుడికి వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో సొలొమోను, నీ అంతటి జ్ఞానం కలిగిన వాడు ఇంతకు ముందు లేడు, ఇక మీదట రాడు. అంతటి జ్ఞానంతో దేవుడు నింపాడా సొలొమోనుకి? అంత జ్ఞానంతో నింపిన తర్వాత కాలక్రమేణా కాలం దొర్లుకుంటూ వెళ్ళిన తర్వాత భార్యలు చెప్పిన మాటకు వెళ్ళి విని విగ్రహాల దగ్గర బలిపీఠాలు కట్టడం మొదలుపెట్టాడు. ఈ రోజున దేవుళ్ళ నుంచి తప్పిపోవడం మొదలుపెట్టాడు. దేవుడైనా కానీ దావీదుకు వాగ్దానం చేశాడు కదా, శాశ్వతమైన కృపనిస్తానని. కృపను మాత్రం దూరం చేయలే. అంటే మీరు అనుకోవచ్చు, ఏమంటే పొరపాటు చేసిన కృపను దూరం చేయడా అని. కానీ కొన్నిసార్లు మనం చేసే తప్పిదాల వల్ల కృపని మనకు దూరం చేయడానికి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో ప్రతిరోజు మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరున్నారు, మీ పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారా? చేసాం లేకపోతే లేదని అనుకుంటారా? చెప్పండి. మీ పిల్లల కోసం ఏ విధంగా మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు? ఈరోజు చేశారు, నిన్న చేశారు, మొన్న చేశారు. అసలు మీ పిల్లలు కడుపులో పడిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ప్రార్థన ఆలకించిన దేవుడు వారు పెద్దయిన తర్వాత మీ ప్రార్థనని విని ఆ ప్రార్థన ప్రకారం వాళ్ళ భవిష్యత్తు దీవెనకరంగా మారుస్తాడా? లేకపోతే ఒకవేళ వాళ్ళు దేవునిలో ఎదగకుండా, ఆత్మీయతలో బలపరచబడుకోకుండా, దేవుని వాక్యానికి లోబడుకోకుండా ఒకవేళ ఉన్నా వాళ్ళని మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? క్రమముగా వాళ్ళని దేవునిని హత్తుకునే వారిగా దేవుడు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఎందుకో చెప్పనా? మీరు వారి కడుపులో ఉన్నప్పటి నుంచి చేశారే ప్రార్థన, ఆ ప్రార్థనను బట్టి దేవుడు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టును గాక. బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థనలు చేశారు, బిడ్డల కోసం ఎంతమంది కన్నీరు గారుస్తుంటారు, బిడ్డలకు కావాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఎదిగిన బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. అయ్యా మా బిడ్డలకి ఇలా బ్రతకాలి, మా బిడ్డలు అలా బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనం చేసిన ప్రార్థన ఎన్నడూ మాసిపోయేది కాదు, మరుగైపోయేది కాదు. మనం చేసిన ప్రార్థన మనం మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మన ప్రార్థనకి ప్రతిరోజు జవాబును దయచేస్తాడు. ఆమెను చెప్పండి. సమాధాన బలులు అర్పించాడు. వెంటనే ఇప్పుడు 66 వచనం అందరూ చదవండి. ఇప్పుడు 65 వచనం చదవండి ఒకసారి.
మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ నది వరకు సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహం ఎవరెవరో చెప్పనా? ఇక్కడ చూడండి ఒకసారి, పైన 54 వచ్చిన దగ్గర చూడండి, కనబడతారు అక్కడ. ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళుని తరువాత మహాశబ్దముతో అక్కడున్న ఇశ్రాయేలు సమాజం అంతటిని దీవించడం మొదలుపెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఏ విధంగా దీవించడం మొదలు పెట్టాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించిన తరువాత పైన 53 వచ్చిన వరకు చూడండి, ప్రార్థనే కనబడుతుంది. సొలొమోను గారు చేసిన ప్రార్థన. ఈ రోజున సొలొమోను గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడే. ఆ ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన ముగించిన తరువాత బలిపీఠం దగ్గర నుంచి మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలబడి అప్పుడు ఇశ్రాయేలు సమూహం అంతటి దీవిస్తున్నాడు. ఆ దీవించిన అదే దీవెన ఇశ్రాయేలులకు దీవెనకరంగా మార్చబడింది. ఆ దీవెనను వారు చేతబట్టుకొని దేవుని సందులో నుంచి ఆనంద భరితులై దేవుని సందులో ముందుకు వెళ్ళడం మొదలుపెట్టారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మనము బలి అర్పించడం అంటే ఈ లోక సంబంధమైన బలి కాదు. బలి అర్పించడం అంటే ఈ లోక సంబంధమైనటువంటి బలి అర్పణ కాదు. ప్రతిరోజు కూడా మనల్ని మనమే దేవుని సన్నిధిలో బలిగా అర్పించుకునే విధేయత కలిగిన వారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. విధేయత మనలో ఉంటే ఆ విధేయతను బట్టి దేవుడు మన విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని దేవుడు దయచేయునుగాక. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. ఆమె చెప్పండి అందరు కూడా. హిజ్కియా ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? విచారము కొట్టివేసి ఆనందం మనకి కలగాలంటే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయాలి. ఆమె చెప్పండి. మొదటిది, మన విచారము కొట్టివేసి మనకు ఆనందం కలగాలంటే మొదట మనం విధేయత కలిగిన వారై దేవుని సన్నిధిలో సమాధాన బలులు అర్పించే వారమై హృదయపూర్వకంగా మనల్ని మనమే దేవునికి బలియాగముగా అర్పించుకొని ప్రతి దినము మోకాళ్ళ మీదో కన్నీటితోనో విజ్ఞాపనలు చేస్తూ ఆయన సన్నిధిలో రోధించే వారమై మన విచారాన్ని కొట్టివేయగలిగిన దేవుని సన్నిధి మన మీద పడాలి. ఆమె చెప్పండి. ఆ విధంగా దేవుని సన్నిధి మన మీద ఉంటే ఆనంద భరితులమై ప్రార్థనలో వచ్చామా? కన్నీటితో వచ్చాం కానీ కన్నీటితో వెళ్ళాం. ఆమె చెప్పండి. దుఃఖంతో వచ్చాం కానీ దుఃఖంతో వెళ్ళాం. ఆమె చెప్పండి. మన విచారములు కొట్టివేసి ఆనంద భరితులుగా మనం నడిపించబడుదుము గాక. అలా వెళ్ళాలంటే మొదటిది విధేయత. రెండవది ఇక్కడ మనకు కనబడుతుంది, హిజ్కియా చేసిన ప్రార్థన విని జనులను దేవుడు స్వస్థపరిచాడు. ఆమె చెప్పండి. మనం చేసే ప్రార్థన ద్వారా మనకు మేలు కలగడం కాదు, అనేకులకు మేలు కలిగే విధంగా దేవుడి కార్యాలు జరిగించునుగాక. మనము విజ్ఞాపన చేసే వారమై ఉండాలి. విజ్ఞాపన చేసి విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని ఆయనని మొర్రబెట్టేవారిగా మనల్ని మనం మా జీవితాల్లో మనల్ని సిద్ధపరచుకొందుముగాక. ఎలా విజ్ఞాపన చేశాడు ఒకసారి అదే 20వ వచనం నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 23వ వచనం చదవండి. యూదా రాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలనిచ్చు బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించు. ఇదంతా చదివిన తర్వాత 27వ వచనం చదవండి చివరిగా. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. అందరి చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా,
మన విచారము కొట్టివేయబడి ఆనందము మనకి కలగాలి. ఆ విధంగా మనకి కలగాలంటే మనము సమాధాన బలులు అర్పించే వారమై, దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వారమై, ఈ లోకంలో ఉన్నటువంటి బలులు కాక మనల్ని మనమే బలియాగముగా దేవునికి అర్పించుకోగలిగితే, ఆ రోజుల్లో 1000 ఎడ్లను 1,00,000 గొర్రెలను బలిగా అర్పించారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, దేవుని సన్నిధిలో సొలొమోను అందరిని దీవించడం మొదలుపెట్టాడు. ఆ దీవెన వచనం వారు విని సంతోషభరితులై, ఆనందభరితులై ఆ దేవుని సన్నిధిలోంచి తమ తమ ఇండ్లకు బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిది విధేయత, రెండవది విజ్ఞాపన. ఈ విజ్ఞాపనలో ఏముందంటే, యెహోవా సన్నిధిన హిజ్కియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు, మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఆ విజ్ఞాపన విన్న దేవుడు ఏం చేశాడు తెలుసా? జనులను స్వస్థపరిచాడు. ఆమేన్ చెప్పండి. స్వస్థపరచడం అంటే శారీరకమైన బలహీనత కాదు. స్వస్థపరచడం అంటే ఏదో జ్వరం వచ్చింది తగ్గింది, కడుపు నొప్పి వచ్చింది తగ్గింది, తలనొప్పి వచ్చింది తగ్గింది, కాలు నొప్పి వచ్చి చేయి నొప్పి వచ్చి తగ్గింది కాదు. మనలో ఆత్మీయతలో ఏదైతే బలహీనత ఉందో, ఏ బలహీనత మనల్ని వెంటాడుతుందో, ఏ బలహీనత మనల్ని వెనక్కి లాగుతుందో, ఏ బలహీనత మనల్ని ఎదగనివ్వకుండా ఆటంకపరుస్తుందో, ఆ బలహీనత నుంచి దేవుడు మనకి స్వస్థత కలుగు చేయునుగాక. జనులను స్వస్థపరిచాడు. ఎవరి ప్రార్థన ద్వారా? హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా జనులకు స్వస్థత కలిగింది. అదేవిధంగా మన గ్రామంలో మనం చేసిన ప్రార్థన, మన గ్రామంలో, మన ఇంట్లో, మన కుటుంబంలో మనం చేసిన ప్రార్థన మనకు దీవెన తీసుకురావడమే కాదు, మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు దేవుడు దీవెనకరంగా మన ప్రార్థన మార్చునుగాక. అట్టి విధమైన విజ్ఞాపన మనము చేస్తే విచారమును కొట్టివేసి దేవుడు ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఇక్కడ కూడా బలులు అర్పించారు. ఈ రోజున ఎందుకని ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, మన దేవుడు బలి కోరుకునేవాడు కాడు. ఇక్కడ కూడా బలి అర్పించారు. ఇక్కడ కూడా ఆ రోజులు ఏంటంటే, దేవుడు కార్యం చేయాలంటే బలి అర్పించాలి, దేవుడు దిగి రావాలంటే బలి అర్పించాలి. ఏలియా కూడా బలి అర్పించాడు. 450 మంది బయలు ప్రవక్తలు ఉంటే వారందరినీ మొదట మీరు బలిపీఠం కట్టండి, మొదట మీరు ఎలా ఆరాధిస్తారో ఆరాధించండి, ఎలా చేస్తారో చేయండి అంటే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ వల్ల కాల. చివరికి ఏలియా గారు బలిపీఠం కట్టడం మొదలుపెట్టాడు, తడపడం మొదలుపెట్టాడు. అక్కడ వధించి బలిపీఠం మీద పెట్టి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయబోతుండగానే అక్కడ రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ప్రార్థన చాలింపక మునిపే, ప్రార్థన చేయడం ముగియక మునిపే. అంటే అగ్ని ఎదురు చూస్తుంది, ఎప్పుడు ప్రార్థన ముగిస్తాడా? అగ్ని ఎదురు చూస్తుంది, ఎప్పుడు ప్రార్థన ముగింపు కలుగుతుందా? వెళ్ళి నేను అక్కడ మండాలి. ఈ రోజున మనం చేసే ప్రార్థన ద్వారా మన హృదయాలు మండాలి, మనం చేసే ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితం మండాలి, మనం చేసే ప్రార్థన ద్వారా అనేకులు ఆత్మీయతలో ఉన్న బలహీనతలు తొలగించబడాలి. ఆమేన్ చెప్పండి. మనం చేసే ప్రార్థన ద్వారా ఎంతమంది ఇంకా దేవుని సన్నిధికి రాని వారు ఉన్నారు? ఎంతమంది ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు? ఎంతమంది రక్షణ పొందుకొని లోకంలో కలిసిపోతున్న వారు ఉన్నారు? ఎంతమంది రక్షణ పొందుకొని ఇంకా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించిన వారు ఉన్నారు? వారందరికీ మన ప్రార్థన ద్వారా స్వస్థత కలుగునుగాక. హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా జనులు స్వస్థపరచబడ్డారే. ఈ రోజు మనం చేసే ప్రార్థన ద్వారా అనేకులు ఎందుకని స్వస్థత పొందలేకపోతున్నారు? అనేకులు ఎందుకని స్వస్థత కార్యాలు చూడలేకపోతున్నారు? ఈరోజు మనం చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపన ద్వారా దేవుని సన్నిధిలోకి చేర్చబడి మొదట దేవునికి మహిమ కలగాలి, దాని ద్వారా అనేకులు స్వస్థపరచబడాలి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చివరిగా మనం చదివినట్లయితే ఆ హిజ్కియా ప్రార్థనలో కూడా అందరూ సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ప్రతిరోజు మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి సంతోషం ఇస్తుందా? మనం చేసే ప్రార్థన కనీసం మనకు సంతోషాన్ని ఇస్తుందా? మనం చేసే విజ్ఞాపన ఊరికి క్షేమం కాకపోయినా కనీసం మనకి క్షేమంగా మార్చబడుతుందా? ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ హిజ్కియా ప్రార్థన వలె మన ప్రార్థన మార్చబడితే విచారమును కొట్టివేసి ఆనందాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన ప్రాంతానికి కలుగు చేయునుగాక. ఈరోజు క్లుప్తంగా నేను ముగిస్తున్న మాట ఏంటంటే, మనము చేసిన ప్రార్థన ద్వారా మన ప్రాంతానికి క్షేమం కలగాలి. ఆమేన్ చెప్పండి. మొదటిది విధేయత కలిగి ఉండాలి, రెండోది మనం విజ్ఞాపన చేసేవారం ఉండాలి, మూడో మాట చూపించి ముగిచ్చేస్తా. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం
4వ వచనంలో రాయబడిన మాట, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఆమెను చెప్పండి. పైన 22వ వచనం అనుకుంటే చివరిలో మాట్లాడుతూ చూడండి. 22వ వచనంలో చదవండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును తెచ్చి వీనికి కట్టి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి, ఇక్కడ కూడా బలి జరిగిందండి. ఇక్కడ బలి అంటే చెప్పనా, సంతోషంగా కుమారుడు తిరిగి వచ్చాడు. ఏమని రాయబడింది అక్కడ, చనిపోయిన నా ఈ కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికొచ్చాడు. ఆమెను చెప్పండి. చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికి రావడం ఏంటి? పునరుద్ధానంలో లేచాడా? లేవలా. పోయిన కుమారుడు మరలా బ్రతకడం ఏంటి అంటే, 3వ మాట మనం ధ్యానిస్తున్న మాట, మొదటిది విధేయత, 2వది విజ్ఞాపన, 3వది విమోచన. ఆమెను చెప్పండి. విమోచన అంటే విడుదల. చనిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఒకప్పుడు పాపంలో చనిపోయాడు, ఒకప్పుడు లోక ఆశల్లో చనిపోయాడు, ఒకప్పుడు లోక మనస్సు చేత నింపబడి చనిపోయాడు. తండ్రిని దూరం చేసుకున్నాడు, తండ్రి ఇచ్చిన ఆస్తి కావాలనుకున్నాడు, దూర ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ ఏదో సంపాదించుకుందాం, ఏదో వ్యాపారం చేద్దాం, ఏదో రకంగా సంతోషం అనుభవిద్దాం అనుకుని వెళ్ళాడు. అంతా నష్టపోయాడు. లోకంలో ఉన్న సంతోషం అంతా అనుభవించాడు, అంత నష్టపోయాడు. కానీ ఒక దినాన పందులు తినే పొట్టు తింటున్నప్పుడు ఆలోచించాడు, నా తండ్రి అంట అనేక మంది పనోళ్ళకి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నాకెందుకు ఈ కర్మ, పందుల పొట్టు తినేంత కర్మ నాకెందుకు అని అనుకొని నా తండ్రి దగ్గర నేను ఒక కూలివానిగానైనా చేరతా, నా తండ్రి దగ్గర నేను ఒక కూలివాడిగా ఉంటా. అయ్యా, నీ కొడుకు నన్ను అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నీ దగ్గర నేను ఒక కూలివాడిగా ఉంటా అని తన మనసులో పశ్చాత్తాపపడడం వల్ల తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వస్తూ అంత దూరాన కొడుకు కనపడగానే తండ్రి ఏమనుకోవాలి? పోతే పోయాడు, ఒకప్పుడు ఆస్తి తీసుకుని పోయాడు, వాడికి ఇలా జరగాల్సిందే, వాడికి ఇలా కావాల్సిందే, వాడి పరిస్థితి చూసావా ఏమైందో, నన్ను కాదనుకుని వెళ్ళాడు, వాడికి గతి ఏమైందో చూసావా అని అనాలి. కానీ తండ్రి ఏమాత్రం మనసులో కొడుకు చేసినటువంటి కార్యం ఏది గుర్తుపెట్టుకోకుండా పరుగును వెళ్ళి ఒక వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి కొడుకు మీద కప్పి లోపలికి తీసుకుని వస్తున్నాడు. ఎందుకో మాట చెప్పనా, ఆ రోజుల్లో ఇంట్లో నుంచి ఒక కుమారుడు వేరైపోతే తండ్రి ఆస్తిని తీసుకొని నీకు నాకు ఇక సంబంధం లేదని ఒక కొడుకు వెళ్ళిపోతే, మరలా ఒకవేళ ఆ కొడుకు ఆ ఊర్లోకి వస్తే ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, రాళ్ళు తీసుకుని ఆ కొడుకుని చంపేస్తారు కొట్టి. ఒకవేళ నా కొడుకుని ఎవరైనా చూసి రాళ్ళతో కూడా చంపేస్తారేమోనని పరుగున వెళ్ళి ఒక వస్త్రాన్ని తన మీద కప్పి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి తన కుమారుడిని లోపల తీసుకొచ్చి అంటున్నాడు, నా కుమారుడికి స్నానం చేయించండి, ప్రశస్త వస్త్రాన్ని పెట్టండి, చేతికి ఉంగరాన్ని పెట్టండి, ఇదిగో నా కుమారుడికి కాళ్ళకి చెప్పులు తొడిగించండి, ఇవన్నీ చెప్పంటాడు. ఇప్పుడు విందు చేయాలి. ఆమెను చెప్పండి. ఆ విందు ఏంటో తెలుసా, క్రొవ్విన దూడను తీసుకొచ్చి వధించండి, అందరూ సంతోషించండి, చనిపోయిన నా ఈ కుమారుడు తిరిగి వచ్చాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనలో విడుదల ఎలా వచ్చిందో తెలుసా, మన కొరకు క్రీస్తు శరీరంతో ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చి గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆ రోజుల్లో పశువులను, ఆ రోజుల్లో ఎడ్లను, ఆ రోజుల్లో గొర్రెలను, ఆ రోజుల్లో పావురపు పిల్లలను, ఆ రోజుల్లో గొవ్వలను బలిచ్చి పాపానికి విడుదల కలిగింది, పాపానికి క్షమాపణ దొరికింది. ఇక పాపం ఈ రోజుతో ముగిసిపోయింది, రేపటి నుంచి మరలా చేసుకోవచ్చు పాపం. ఈరోజు వధించాం, ఈరోజు బలి అర్పించాం, పాపం ముగిసిపోయింది. ఈరోజు ఇంత ఇచ్చాం, యాజకుడు తీసుకుని వెళ్ళి మన పాపం తీరిపోయింది. రేపు మరలా క్రొత్తగా పాపం చేసుకోవచ్చు. మరలా పాపం పోవాలంటే మరలా వచ్చి ఏ ఎద్దునో గొవ్వనో పశువునో గొర్రెనో అక్కడ ఏది కావాలంటే అది ఇచ్చి పాపానికి ఇంత వెల అని చెల్లించి వెళ్ళిపోవచ్చు. కానీ మన కోసం, మన పాపాన్ని మోయడానికి వధించబడిన, వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయనే మన కోసం బలి అర్పణకు వచ్చింది. దేనికో తెలుసా, మన విచారములను కొట్టివేసి మనకు ఆనందము కలుగు చేయటకు. హల్లెలూయా. ఇస్సాకు అదే విధంగా తండ్రి చిత్తానుసారంగా, తండ్రి మాట ప్రకారం బయలుదేరి వెళ్తున్నాడు.
వెళ్తూ 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 ఉండగానే మార్గ మధ్యంలో అడుగుతున్నాడు, నానా మనం బలి అర్పించడానికి వెళ్తున్నామన్నావు, దేవుడు మోరియా దేశంలో ఒక పర్వతము మీద బలి అర్పించమన్నాడు అన్నావు. బలి అర్పించడానికి వెళ్తున్నాం, బాగానే ఉంది, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ సిద్ధపరచుకుని వెళ్తున్నాం. వధించడానికి బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది అని అడుగుతూ ఉంటుంటే ఆయన అంటాడు, దేవుడే చూసుకుంటాడు రా, దేవుడే చూసుకుంటాడు. ఆ మాట అంటూనే బయలుదేరి వెళ్ళారండి. వెళుతూ 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 ఉండగా దేవుడు చూపించిన పర్వతం వచ్చింది. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు చూపించాడు, మోరియా దేశంలో నేను చూపించే పర్వతం మీద నువ్వు బలి అర్పించాలి. నేను చూపించిన పర్వతం మీదకి వెళ్ళావా, అక్కడ ఒకవేళ బలి అర్పిద్దామని అనుకున్నావా, నీకు అక్కడ నేను సిద్ధపరిచిన గొర్రెపిల్ల ఉండదు. దేవుడు ఏ పర్వతం మీద అయితే చూపించాడో, ఏ పర్వతం మీద అయితే దేవుడు ఎక్కమన్నాడో ఆ పర్వతం మాత్రమే ఎక్కాలి. గడిచిన 2 వారాలుగా దేవుని సందులో ఆదివారం పాటు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని మందిరం యెహోవా పర్వతం. మనం పర్వతం అనుభవంలోకి రావాలి. ఆ పర్వతం అనుభవంలోకి మనం వస్తే ఆత్మీయతలు ఇంకను కూడా దేవునిలో సంతోషించగలుగుతాం. ఆ పర్వతం అనుభవంలోకి వస్తే దేవుడు చూపించాడు ఫలానా పర్వతం. ఆ పర్వతం దగ్గరికి ఎక్కుతూ వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇక్కడున్న పన్నోళ్ళతో ఒక మాట అంటాడు అబ్రాహాం గారు, ఏమన్నా తెలుసా, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి మరలా తిరిగి వస్తాం. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా, బలి అర్పించడానికి వెళ్తున్నాడు. తనకు తెలుసు దేవుడు తన కుమారుని బలి అడిగాడని. తన కుమారుని అక్కడ బలి అర్పించాలి. దేవుని మాటను తప్పేవాడు కాడు. కన్న తల్లికి చెప్పలా, అక్కడ తనతో వస్తున్న పని వారితో చెప్పలా. కొడుకు అడుగుతున్నాడు, నానా గొర్రెపిల్ల ఎక్కడ, కొడుకుతో కూడా చెప్పలా. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. తీరా పైకి వెళ్ళి కట్టెలను క్రమంగా పేర్చాడు. పేర్చిన కట్టెల మీద కొడుకును చేతులు కట్టి పడుకోబెట్టి, అప్పుడు వెంటనే కొడుకు అడుగుతూ ఉండొచ్చు, నానా నన్ను ఎందుకు ఇలా కడుతున్నావు అని అడిగితే ఆయన అన్నాడు ఒకే ఒక మాట, దేవుడే చూసుకుంటాడు అన్నాను కదరా, దేవుడు నిన్నే చూసుకున్నాడంటే వెంటనే ఆ పిల్లోడు ఏం చేయాలండి, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాలి. కానీ దేవుడు నన్ను చూసుకున్నాడా, నన్ను బలిగా అర్పించమని అడిగాడా, నేను సిద్ధంగానే ఉన్నానని బలవ్వడానికి సిద్ధపడ్డాడు. తండ్రి కంటి నిండా నీళ్లు పెట్టుకొని కత్తిని పైకెత్తుతూ ఉండగానే పైనుంచి స్వరం వినబడుతుంది, అబ్రామా నీకు ఒక్కగానన్న ఒక్క కుమారుడు నాకు ఇయ్యటకు వెనుదీయలేదు కనుక ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని అర్థమైంది. ఇదిగో నీ కుమారుడికి నాకు బలి ఇవ్వవసరంలా, పొదలో చిక్కుకున్నందుకు పొట్టేలు దాన్ని తీసుకొనిరా. హల్లెలూయా. అదే పర్వతం అబ్రహాము గారు దేవుడు చూపించిన పర్వతం ఎక్కకుండా ఏదో ఒక పర్వతంలో మోరియా దేశంలో ఎక్కితే అక్కడ పొదలో చిక్కుకున్న పొట్టేలు ఉండేది కాదు, దేవుని స్వరం వినబడేది కాదు. అందుకే మనము ప్రతిరోజు దేవుడు మనకు చూపించిన మార్గాల్లో, ఈ వాక్యం అనే మార్గంలో మనం నడిపించబడితే మన విచారాన్ని దేవుడు కొట్టివేసి మనకు ఆనందాన్ని దేవుడు దయచేయునుగాక. అప్పటి వరకు గుండెల విచారంతో వెళ్ళాడు అబ్రహాం. తిరిగి వచ్చేటప్పుడు సంతోషంతో ఇస్సాకుని మెడ మీద ఎక్కించుకొని కింద దిగి వచ్చి ఉంటాడు, కొండ దిగి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన దేవుడు బలి కోరుకునేవాడు కాడు. మన దేవుడు మన హృదయాన్ని బలిగా అర్పిస్తే మన కన్నీటిని ఆయన చూసి ప్రతిరోజు మనకి జవాబును దేవుడు దయచేసి మన విచారాన్ని కొట్టివేసి ఆనందంతో దేవుడు మనలను మన కుటుంబాలను నింపునుగాక. అలా నింపాలంటే మనము సొలొమోను గారు కట్టిన బలిపీఠాలు చూసాం, విధేయత కలిగిన బలిపీఠాలు, సమాధాన బలులు అర్పించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన విజ్ఞాపన చూసాం, జనులకు స్వస్థత కలిగింది. ఇక్కడ మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పడిన ఆనందం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా తిరిగి బ్రతికొచ్చాడు గనక నా కుమారుడిని బట్టి మీరు అందరూ సంతోషించండి. విమోచన ఈ రోజున విడుదల మనకు కలగాలి, విమోచన మనకి కలగాలి. మనము విధేయత కలిగిన వారిగా విజ్ఞాపన చేసేవారికి మనం ఉంటే మన విచారాన్ని దేవుడు కొట్టివేసి ఆనందాన్ని మన జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. అబ్రహాము గుండె నిండా విచారంతో వెళ్ళాడు. కొండెక్కేటప్పుడు 3 రోజుల ప్రయాణం, 3 రోజులు ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంతగా కుమిలిపోయి ఉంటాడు, నా బిడ్డను నేను బలిచ్చేయబోతున్నానే అని. కానీ ఆ విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చిన దేవుడే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏ విచారం వెంటాడుతుంది, ఏ విచారం మనల్ని బాధిస్తుంది, ఆ విచారాలన్నిటిని దేవుడు కొట్టివేసి ఆనందాన్ని దేవుడు దయచేయునుగాక. విచారం కొట్టివేసి ఆనందం మనకు కలగాలంటే మొదటిది విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలి? రెండవది మనం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయాలి. మూడోది మనం ఏం చేయాలో తెలుసా?
విమోచన కలిగిన వారమై, విడుదలగా పొందిన వారమై దేవుని సందులో సంతోషించుదుముగాక. ఆ సంతోషం ఒక పూట, ఒక గంట, ఒక రోజు కాదు, నిత్యము సంతోషభరితులుగా మనం నడిపించబడుదుముగాక. యెహోవా సన్నిధిలో నుంచి సంతోషభరితులై బయలుదేరి వెళ్ళారు ఇశ్రాయేలు సమూహం. అదేవిధంగా మనము ప్రతిరోజు సంతోషభరితులుగా మార్చబడేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. అందుకే ఇచ్చిన వాగ్దానం మనం పట్టుకోవాలి. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను. ఈ రోజున ఆనందం నాకు కలగాలయ్యా, నాలోని విచారం పోవాలయ్యా. ఎవ్వరికి వారమే ఒక విచారం ఉంటుంది. నాకుండే విచారం నాకు ఉండొచ్చు, మీకుండే విచారం మీకు ఉండొచ్చు. ఎవ్వరికి వారికి ఏ విచారం ఉంది? చదువుల్లో ఉండే విచారమా? ఉద్యోగంలో ఉండే విచారమా? సంపాదనలో ఉన్న విచారమా? అప్పులు తీర్చలేం అనే విచారమా? కష్టపడుతున్నాం కానీ కలిసి రావట్లేదని విచారమా? ఏ విచారమైనా సరే ఈ రాత్రి దేవుడి విచారాన్ని కొట్టివేయునుగాక, నోటి నిండా సంతోషాన్ని కలుగజేయునుగాక. ఏ విచారంతో మీరున్నా ఆ విచారాన్ని కొట్టివేసి దేవుడు ఆనందాన్ని కలుగజేయునుగాక. విధేయత కలిగిన వారమై, విజ్ఞాపన చేసేవారమై, విమోచన కొరకు ఎదురు చూసేవారంగా మనము మార్చబడగలిగితే మన విచారాన్ని దేవుడు కొట్టివేసి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. ఒక్క క్షణం అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. విచారాన్ని కొట్టివేసే దేవుడు, మనలో ఉన్న విచారం ఏదైనా కావచ్చు, ఏ విచారం ఇంతవరకు వెంటాడుతున్నా, ఏ విచారం మనల్ని బాధిస్తున్నా, ఏ విచారం మనల్ని కలవరబెడుతున్నా, ప్రతి విచారాలన్నిటిని దేవుడు తొలగించి నోటి నిండా నవ్వు దయచేసేటట్లు ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, నా విచారాలు కొట్టివేయబడాలి, నా విచారాలు కొట్టివేయబడాలి. ఆయన దహన బలులు కోరుకునేవాడు గాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగం. అట్టి బలియాగం మనము చేయగలిగితే, విధేయత కలిగిన వారిగా మనము మార్చబడగలిగితే, విజ్ఞాపన చేయగలిగిన వారిగా మనము మార్చబడగలిగితే, విమోచన దేవుడు దయచేసి మన జీవితాల్లో ప్రతిదినము సంతోషం, నిత్య సంతోషం, నిత్య ఆనందం మన జీవితాల్లో దేవుడు దయచేసేటట్లుగా. ఆయన బలులు కోరుకునేవాడు కాడు, బలులను అంగీకరించేవాడు కాడు. ఆయనే మన కోసం బలి అయిపోయాడు. మన పాపాలను భరించడానికి, మన శాపాన్ని భరించడానికి, మన క్రోధాలు, మన అపరాధాలు భరించడానికి ఆయనే మన కొరకు బలిగా మార్చబడ్డాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. ఒక్క క్షణం, అయ్యా నా విచారము కొట్టివేయబడాలి, నాకు ఆనందం కలగాలి. అవునయ్యా, సొలొమోను వలె నేను విధేయత కలిగి ఉంటాను, విధేయత కలిగి సమాధాన బలులు అర్పిస్తానయ్యా. ఇదిగో నా హృదయమే నీకు బలిగా అర్పిస్తున్నాను, నా దేహమే నీకు బలిగా అర్పిస్తున్నానయ్యా. నా పట్ల కార్యాన్ని చేయవా, విధేయత కలిగి నేను జీవిస్తానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా. విజ్ఞాపన చేశాడు హిజ్కియా, జనులకు స్వస్థత కలిగింది. ఈరోజు మనం చేసే విజ్ఞాపన ద్వారా మన ప్రాంతానికి, మన ఇంటికి, మన కుటుంబానికి స్వస్థత కలగాలి. స్వస్థత అంటే ఆరోగ్యమే కాదు, స్వస్థత అంటే ఆత్మాభిషేకం. స్వస్థత అంటే ఇంతవరకు ఒకవేళ అభిషేకం పొందుకోలేకపోయినా అభిషేకం పొందుకోగలిగిన స్వస్థత. ఇంతవరకు ప్రార్థన చేయలేకపోతున్నా, ఒక రోజు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నా, ఒక రోజు ఒక అరగంట ప్రార్థన చేయలేకపోతున్నా, ఒక రోజుకి ఒక గంట ప్రార్థన చేయలేకపోతున్నా, రోజు రోజుకి గంటలు తరబడి దేవుని సందులో ప్రార్థించగలిగిన స్వస్థత, స్తుతించగలిగిన స్వస్థత, వాక్యాన్ని చదవగలిగిన స్వస్థత మనకు కలుగునట్లుగా ఒక్క క్షణం విమోచనం. తప్పిపోయిన ఈనా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు, బ్రతికొచ్చాడని తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తున్నాడు. అదే విధంగా విమోచన కలిగిన వారమై తండ్రి ఇంటిలో ప్రతిదినము కూడా యుగ యుగాలు నివాసం చేయగలిగిన వారమై మార్చబడి ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ
శరీరము బలి అర్పణ కాగా నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే అందరు కలిసి నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నైవేద్యములు దహన బలులు నీవు కోరముగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరముగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా నా జీవ బలులు
స్తోత్ర బలులుగా మారిపోయేనే. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మహనీయుడవు నీవేనయ్యా, 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 మహనీయుడవు నీవే నీవే. మహనీయుడవు నీవేనయ్యా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగజేసే దేవుడు. సొలొమోను గారు సమాధాన బలులు అర్పించగా, ఆ బలుల ద్వారా ప్రజలకు క్షేమాన్నిచ్చి దీవించి సంతోషంతో సంతోషభరితులుగా ప్రజలు వెళ్ళేటట్లు చేశాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, విజ్ఞాపనను ఆలకించి జనులను స్వస్థపరిచాడు. తప్పిపోయిన కుమారుడిని మరలా చేరదీసి, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడని విడుదల కలుగేటట్లుగా కార్యాలు జరిగించాడు తండ్రి. ఈ రోజున మన కొరకు ప్రాణం పెట్టిన, వధకు తేబడిన గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రె పిల్లవలే ఆయన మన కొరకు మౌనిగా అప్పగించుకొని మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రిని ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. విధేయత కలిగి ఉంటానయ్యా, విజ్ఞాపన చేసేవానిగా ఉంటానయ్యా, విమోచన కలిగిన వ్యక్తిగా మార్చబడతానయ్యా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తున్నాం. ఇక మీదట మీరు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఇది నా నీ విధంగా నీ బిడ్డలు నీ సన్నిధిలో నీ మాటలు ధ్యానించడానికి, ఆ మాటల ప్రకారంగా మేము నడుచుకోవడానికి ఒక తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, మీ కృపతో నింపి బలపరచండి. ఇది నాన్న అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించండి. ఎవరెవరి ఆశతో వచ్చినా వారి ఆశ తీర్చబడునుగాక, వారి కన్నీరు ముగింపు కలుగునుగాక,
వారి దుఃఖ దినములు సమాప్తములు చేయబడును గాక, విచారము కొట్టివేయబడును గాక, నోటి నిండా ఆనందము సంతోషము కలుగును గాక. అట్టి బలమైన కార్యాలు జరిగించి మీ ఘనమైన నామాన్ని మహిమను తెచ్చుకోనండి. అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించి కుటుంబాలను దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వారమంతా రెక్కల నీళ్ళు నడిపించండి. కార్యాలు చేసి వీరి మహిమను పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ దినాన ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.